ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ల హవా నడుస్తోంది. డర్టీ పిక్చర్ దగ్గర నుండి దంగల్ వరకు చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మన టాలీవుడ్ లోనూ ఈ బయోపిక్ల ట్రెండ్ మొదలవబోతోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేయాలని మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ రెండో అల్లుడు గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతను ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సావిత్రి గారి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలపై రీసెర్చ్ చేసి సినిమాగా రూపొందించబోతున్నాడు. ఈ మూవీలో సావిత్రి పాత్రని మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ చేయబోతోంది. ఈ విషయాన్ని సమంత ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. తను కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నానని చెప్పింది. కానీ అది ఏ క్యారెక్టర్ అనేది రివీల్ చేయలేదు. సావిత్రి తెలుగుతో పాటు తమిళ్లోనూ నటించారు. అందుకే ఈ సినిమాని 2 లాంగ్వేజెస్ లోనూ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కమ్ బీ ఎ పార్ట్ ఆఫ్ హిస్టరీ అంటూ సావిత్రికి ఒకవైపు కీర్తి సురేష్, మరోవైపు సమంత ఇమేజెస్ తో డిజైన్ చేసిన పోస్టర్ చాలా బాగుంది. వైజయంతి మూవీ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందబోతోందని క్లారిటీ ఇస్తూ సావిత్రి నటించిన నర్తనశాల, దేవదాస్ లాంటి టైటిల్స్ ని కూడా వాడారు. ఒకవైపు రాజుగారి గది లాంటి హారర్ లో, ఇంకోవైపు సావిత్రి గారి హిస్టారికల్ లో నటించడం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది సమంత. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.